మీడియా తరపున చెప్తున్నాను. బిగ్ బాస్ లాంటి ఒక షో బాస్కా బాస్ అని నేనే డైరెక్టర్గా చేస్తున్నా. సునీత మేడం ప్రొడ్యూసర్. అంటే ప్రతి ఒక్క పేదోడికి ఒక ఆశ ఉంటుంది, ఏదో చేయాలి, బిగ్ బాస్కి వెళ్ళాలి, ఏదో సాధించాలనుకుంటాడు. కానీ వాని కళలు ఎవరికో ఒకరికి తగులుతుందమ్మా. ఎందుకన్నా అది పెద్ద ఛానల్లా మత్తు మందికి ఇత్తురు, కానీ చిన్న పేదోళ్ళకి కూడా మీరు ఇట్లా చేయాలని అనుకుంటారు. ఎట్లా వచ్చింది మీకు ఈ ఆలోచన? ఎట్లా వచ్చిందంటే అమ్మా, ఒక పేదవాడి కళ. తెల్లారు లేస్తే పొలం కడకు పోయి పనిచేసేటోడు, ఆటో డ్రైవర్ కానీ ఎవరైనా కానీ ఏదో టాలెంట్ ఉంటుంది, సింగర్స్ అని ఏదో కూడా ఉంటుంది. కానీ వాడు పోలేకపోతాడు. అందరికీ ఉన్నట్టు ఉండదు కదమ్మా. కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అని తీసుకుంటారు. ఎందుకు పల్లవి ప్రశాంత్ తీసుకురు కదా, అది ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయింది కదా, అతను వైరల్ అయింది కాబట్టి తీసుకున్నారమ్మా. ఇప్పుడు వైరల్ కానులను కూడా మేము తీసుకుంటాం. ఈ బాస్కా బాస్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇప్పుడు కామన్ పీపుల్ మేము ఈ రోజు ఆడిషన్ పెడతాం. ఆడిషన్ పెట్టినప్పుడు అతను ఫేమస్ అయిన ఇన్స్టాగ్రామ్ లా దాంట్లో ఫేమస్ అయిన మేము చూడం. యూట్యూబ్ లో ఫేమసా వాళ్ళు చూసేది, దాంట్లో అదే ఫేమస్ ఉన్న వాళ్ళని పెడతారు. మా లాంటి వాళ్ళకి ఏం లేదు. ప్రతి ఒక్క పేదోనికి ఊర్లలో ఎక్కడెక్కడో మారుమూల గ్రామంలో ఉంటారు. మేము ఆడిషన్ పెడతాం, వచ్చి వాడు సెలెక్ట్ అయింది అనుకో, వాడు ఆల్రెడీ ఫేమస్ కాదు కదా, ఈడ కూడా టాలెంట్ చూపించుకోవచ్చు, టాలెంట్ చూపెట్టుకోవచ్చు.